హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను. అంటే బెండకాయ ఫ్రైతో పాటు విత్ పకోడీ కూడా వేసి నేను ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీరు తప్పకుండా చూసి ఈ కర్రీని ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, చాయమినపప్పు వేసుకొని ఫ్రై అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యాక మనం ముందే కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అయితే మనం దీనికి యాడ్ చేయాలి. బెండకాయ ముక్కల్ని ముందే వాటర్లో కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫ్రైకి మనం తుడిచేసుకుంటే ఆ తేమ అనేది ఉండకపోవడం వల్ల మనకి చాలా ఈజీగా త్వరగా ఫ్రై అయిపోతుంది బెండకాయ. ఈ బెండకాయ కర్రీని మనం తరచూ వీక్లో ఒక 2-3 టైమ్స్ అన్నా తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ బెండకాయలో ఉన్న విటమిన్స్ కానీ ఇది కానీ మన బోన్స్కి, మన బ్రెయిన్కి చాలా హెల్ప్ అవుతాయి. అందుకని మనం ఈ బెండకాయని తీసుకోవాలి. మన తెలుగు హీరోల్లో నాగార్జున గారు ఉన్నారు కదా, ఆయనైతే రోజు డైలీ బెండకాయ కూర తింటారంట. ఫ్రై కానివ్వండి ఏదైనా రోజు బెండకాయ కూర వాళ్ళు కంపల్సరీ తింటారంట. నేను ఓ ఇంటర్వ్యూలో చూశానులేండి. ఇదిగోండి, ఇవి కొంచెం మగ్గిపోయి ఫ్రై అయ్యాక కారం కూడా వేసుకోవాలి. కారం వేసేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక మనకి ఫ్రై అవుతుంటే ఈ మనం వేసిన ఆయిల్ చూసారా, కింద అడుగు పట్టకుండా ఈ ముక్కలు ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే శనగపిండిలో కొంచెం కారం, ఉప్పు వేసేసుకొని పకోడీలా వేసుకున్నాను. ఆ వేసుకున్న వాటిని ఇలా స్మాష్ చేసేసి మనం దీనికి కలిపేసుకోవాలన్నమాట. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. చాలా సూపర్ టేస్టీగా ఉందండి. ఇప్పుడైతే మంచి గుమగుమలాడే స్మెల్ కూడా వస్తుంది. చాలా బాగుంది. అయితే నేను ఈ వీడియోలో మీకు పడుపు కథ చెప్తాను. ఆ పడుపు కథ ఆన్సర్ ఏంటో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆకు లేకుండా పంట పండిస్తారండి. మనం ఈ పంటని ప్రతి ఒక్కళ్ళం రోజు యూజ్ చేస్తామన్నమాట. మీకు క్లూ ఇదే. అదేంటిది అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఏంటిది పడుపు కదా? ఆకు లేకుండా పంట, ఆకు లేని పంట. మనం రోజు దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లోనూ దీన్ని యూజ్ చేయండి. మనకి అసలు ఏది పని అవ్వదు అనమాట. ఇదిగోండి, కమ్మటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.